అమ్మా భూమి, సంకల్పం అమ్మా అమ్మా ఓంకారం ఏంటి బంగారం ఇది? మన తెలుగు వారికి ప్రత్యేకమైన పండగ సంక్రాంతి. ఆ సంక్రాంతి మొదలయ్యేదే భోగితో. అలాంటి భోగి రోజు నువ్వు బాధపడుతూ ఉంటే ఎలా అమ్మా? నువ్వు అలా బాధపడుతుంటే నేను హ్యాపీగా ఉంటాను చెప్పు. ఆ విధాత నీకు జన్మనిచ్చేంత వరకు నాకు ఈ లోకంతో రుణాన్ని రాసిపెట్టున్నాడు. కానీ మన బంధం యొక్క రాత మనం ఉన్నంత కాలం ఉంటుంది తల్లి. నువ్వు బాధపడితే ఈ అమ్మ మనసు ఎంత బాధపడుతుంది. నువ్వు చిన్న నవ్వు నవ్వితే ఈ అమ్మ మనసు ఆకాశమంతా ఉప్పొంగిపోతుంది. భౌతికంగా నేను నీతో లేనన్నదే నీ చింత అయితే దాన్ని తీసి నువ్వు పక్కన పెట్టే. నేను ప్రతి క్షణం నీతోనే ఉన్నాను భూమి. నేను అందించలేని ప్రేమ శివ అమ్మా నాన్న నీకు అందించారు కదా. ఇక్కడికి వచ్చాక ఈ ఇంట్లో స్థానం దొరికినప్పుడు నువ్వు ఎంత ఆనందించావో అంతకు మించి నేను ఎక్కువ ఆనందించాను భూమి. నాకు ఒక్కటి మాత్రం బాగా అర్థమైంది. నా రూపేణ ఆ పరమేశ్వరుడే నీకు ఏదో ఒక రూపాన ప్రేమను అందిస్తున్నాడని. మీ శారదత్తయ్య అందించే ప్రేమలో నా ప్రేమని చూడు. పూరి గగన్ల ప్రేమని కూడా నా ప్రేమగానే చూడు. చూస్తావు కదూ? చూస్తానని నాకు మాటివ్వు. తప్పకుండా చూస్తాను. అమ్మా హ్యాపీ బర్త్డే భూమి. ఈ బర్త్డే గర్ల్ ఇప్పుడు హ్యాపీయా? చాలా హ్యాపీ బావా. ఇది ఎలా సాధ్యమైంది బావా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వర్చువల్ ఇమేజ్ ని క్రియేట్ చేసి ఇలా చేశాం. అయినా ఈ టెక్నికల్ గోళ నీకెందుకు? నీకెప్పుడు కావాలంటే అప్పుడు చెప్పు. మీ అమ్మగారిని నీ ముందు ఉంచుతాను. సరే బా. బాబా మరదళ్ళ చిలిపి
ఈ ఇంటికి భోగి సంక్రాంతి పండుగలు లేవు. ఎందుకంటే ఈ రోజు శోభ అక్క చనిపోయిన రోజు కదా. ఆ, అవును కదూ, మర్చిపోయానమ్మాయి. ఈ రోజు పూటే కదా నువ్వు శోభాచంద్రను చంపేశావు. నీకు ఈ రోజు పండగే పండగ అమ్మాయి. ఏంటి మమ్మీ, శోభాచంద్ర పెద్దమ్మని చంపేసింది నువ్వా? ఇప్పటిదాకా నువ్వు చిన్న పిల్లవని చెప్పలేనట్టుంది. ఇప్పుడు నువ్వు కూడా మర్డర్లు చేయడానికి ప్రయత్నిస్తున్నావు కదా, చెప్పడంలో తప్పలేదులే. అంతే కదమ్మాయి? నువ్వు నోరు మూయ్. ఏంటి మమ్మీ గోరింటకు నోరు మూసేది? అనవసరంగా నువ్వు శోభాచంద్ర పెద్దమ్మని చంపేశావు కదా. మరీ పిచ్చిదానిలా మాట్లాడకే, పిచ్చు చిచ్చు బేబీ. మీ అమ్మ పెద్దమ్మని పైకి పంపించకపోయుంటే నువ్వు ఈ భూమి మీద, మరీ ముఖ్యంగా ఈ ఇంటి వారసురాలిగా పడేదానివా ఏమిటి బేబీ?